ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 3 జిల్లాలలో 3 చోట్ల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లాలో జేఎన్టీయూలో కౌంటింగ్ కేంద్రం దగ్గర భద్రత ఏర్పాటు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రం దగ్గర 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, మొత్తం 3 చోట్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్, ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే 3 జిల్లాలలో 3 చోట్ల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించబోతున్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక కాకినాడ జిల్లాలో జేఎన్టీయూలో కౌంటింగ్ కేంద్రం దగ్గర కూడా భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రం దగ్గర 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. రైట్, మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ రేఖ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలను రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ స్థానాలు, రాజమండ్రి పార్లమెంటు స్థానం వచ్చి రాజమండ్రి శివారున రాజవీరంలో ఉన్న నన్నయ్య యూనివర్సిటీ వద్ద ఈ కౌంటింగ్ జరగబోతుంది. అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు మరియు కాకినాడ పార్లమెంట్ సంబంధించి కాకినాడలోని జేఎన్టీయూ కళాశాలలో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అలాగే అమలాపురం సంబంధించి అమలాపురంలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలు, దాంతోపాటు అమలాపురం పార్లమెంటు పరిధి అమలాపురంలోని ముమ్మిడివరంలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ కౌంటింగ్ సాగనుంది. ముందుగా 7 గంటల ప్రాంతంలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పి ఎన్నికల శాఖ చెప్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఎటు నుంచో కానీ ఎటువైపు వచ్చినా కానీ కౌంటింగ్ కేంద్రాల వద్ద కానీ జిల్లా నియోజకవర్గ కేంద్రాల వద్ద కానీ ఎటువంటి అల్లర్లు జరగకుండా పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖలో పూర్తి స్థాయిలో ఇది కొనసాగుతూనే ఉందని చెప్పాలి. మన ప్రస్తుతం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకి ప్రారంభమవుతుంది. మొత్తం ఒక్కొక్క నియోజకవర్గం కూడా 14 టేబుళ్లు ఈ కౌంటింగ్ కొనసాగనుంది. మొత్తం సాయంత్రం 5 గంటలు, మధ్యాహ్నం 2 గంటల లోపు కొలికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ పూర్తి స్థాయిలో పోలింగ్ ఏ రకంగా జరిగిందో ప్రశాంతంగా, కౌంటింగ్ కూడా అలాగే ప్రశాంతంగా జరగాలని చెప్పి అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టని చెప్పాలి. రాజేష్, అయితే ముందుగా పోస్టల్ బ్యాలెట్లు ఓట్లను అయితే లెక్కించబోతున్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు లెక్కించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు చేపడతారు? రేఖ, ప్రశ్న మరొకసారి. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కౌంటింగ్ జరిగేటప్పుడు ఎటువంటి చర్యలు చేపడతారు?